హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఇంద్రజ మేడం గారు మాట్లాడిన మాటలు అయితే వినబోతున్నాం. సో ఫస్ట్గా మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ మేడం గారు అయితే జడ్జిగా చేస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందేనండి. అయితే హైపరాది గారు మెయిన్గా సో శ్రీదేవి డ్రామా కంపెనీకి కానీ లేకపోతే సో ఈ టీవీ షోస్లో వచ్చే మెయిన్ ఈవెంట్స్లలో కూడా అన్నిట్లలో కూడా స్క్రిప్ట్ అనేది అతనే రాస్తూ ఉంటారు. సో అందరూ కూడా చాలామంది హైపరాది గారు అయితే పంచెస్కి సంబంధించి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇంకొంతమంది సో ఓవర్ పంచెస్ అని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తూనే ఉంటారనమాట. అయితే ఇందులో భాగంగా లేటెస్ట్గా ఇంద్రజ మేడం గారు అయితే సో ఒక చిన్న పోస్ట్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగా అసలు ఇంద్రజ మేడం గారు అందులో ఏం మాట్లాడారు అనేది సో నెక్స్ట్ మనకి వీడియో వస్తుంది, చూసేయండి. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మరి ఇంద్రజ మేడం గారు హైపరాది గారిని ఒక పక్క పొడుగుతూనే సో ఇంకో పక్క అయితే తిట్టారండి. ఇక్కడ సో ఆయన ఆడవాళ్ళ మీద పంచెస్ వేయడం నాకు అసలు నచ్చదు అని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. జై హింద్. అసలు ఆ టాలెంట్ ఏంటండి? అఫ్ కోర్స్ ఆయన ఆడవాళ్ళ మీద వేసే పంచులు లేదా కొన్ని మాటలన్నీ నాకు ఎప్పటికీ నచ్చదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ నచ్చదు. ఆ గొడవలు అలాగే ఉంటాయి, ఆ తగవులు కూడా అలాగే ఉంటాయి, కంటిన్యూ అవుతాయి. కానీ టాలెంట్ ఎక్కడున్నా మనం దాన్ని గుర్తించాలి, మెచ్చుకోవాలండి. అందులో నేను ముందు ఉండాలని ఆశపడతాను. సో హైపరాది గారు, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. రియల్ గా నేనే కాదు, మన వాళ్ళందరూ కూడా వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. యు హైలీ టాలెంటెడ్ అండి. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లివ్, హెయిల్ అండ్ హెల్దీ. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే.